ఓకే. ఇక్కడికి వచ్చిన అందరి మీడియా మిత్రులకు మరియు నా దళిత సోదరులకు ఉద్యమ నమస్కారంతో జేబీ తెలుపుకుంటున్నాను. ఈరోజు కడప పట్టణం నందు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే, రాష్ట్ర మహానాడు రాష్ట్రంలో దళిత ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా అన్ని విధాలా ఎల్లవేళలా ఏ టైం తీసుకోకుండా ముందుండి మేము పనిచేస్తున్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరం మేము తీసుకోబోయే నిర్ణయం ఏంటంటే, రామాజీ మాన్యాల అన్నగారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో, ప్రతి మండలాలలో, ప్రతి విలేజ్లలో నూతన కమిటీ వేయడం భాగంగా మేము ఈ సంవత్సరం ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. అందులో భాగంగా మేకల ఓబ్లేస్ అన్నగారు గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా మరియు రాయలసీమలో మాతో కలిసి పనిచేస్తూ తన వంతు సహకారాన్ని మాకు అందిస్తూ ఎల్లవేళలా ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తి అన్నా నేను వస్తా అని మాకు చెప్పడం జరుగుతుంది. ఆయన పనిచేసినటువంటి క్రమశిక్షణను బట్టి ఇప్పుడు ఆయనకు రాయలసీమ నుండి మేము రాష్ట్ర సమన్వయకర్తగా ఆయనను ఏకగ్రీవంగా రామాజీ మాన్యాల అన్నగారి ఆదేశాల మేరకు ఎన్నుకోవడం జరుగుతుంది. అన్నకు మొదటగా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. అన్నగారు కూడా రాష్ట్రంలో జరగబోయే ప్రతి వాటిపైన స్పందిస్తూ ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. రాష్ట్ర మాలమహానాడు పనిచేస్తున్నాను. రాయలసీమ అధ్యక్షులుగా ఉన్నాను. రాష్ట్ర సమన్వయకర్తగా ఎన్నుకున్న మా జాతీయ అధ్యక్షుడు విమానన్న గారికి, వినోదన్న గారికి నాకు ధన్యవాదాలు. జై భీమ్.